హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, దట్టమైన అడవులతో పచ్చని చెట్లతో ఉన్నటువంటి ఈ ప్రదేశాన్ని మనం ఎత్తిపోతల అంటాము. ఇది ముఖ్యంగా శ్రీశైలం సాగర్ రిజర్వ్ ఫారెస్ట్లో ఉంది. ఇది ఒక అభయారణ్యం కూడా. ఇక్కడ మనం దూరంగా చూస్తున్నటువంటి ఎత్తిపోతల జలపాతాన్ని, నిజంగా ఇది ఎత్తిపోతల అనే పేరు ఎలా వచ్చింది, నిజంగా ఇక్కడ ఎత్తులంటే ఎవరు, నిజంగా వాళ్ళు ఎత్తులంటే మనిషి కోతి ఆకారంతో ఉన్నటువంటి భీకరమైనటువంటి మానవుల, వాళ్ళు నిజంగా ఇక్కడ తపస్సు చేసుకుంటున్నారా, ఇంకా మనం వెతికితే వాళ్ళు దొరుకుతారా, ఇలాంటి విషయాలన్నీ కూడా, ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. అలాగే మనకి ఇక్కడ ఎత్తిపోతల అనగానే ఇక్కడ చంద్రవంక ఉపనది గుర్తుకొస్తుంది. కానీ ఈ చంద్రవంక నది అనేది ఒక నది కాదా, ఇంకా 3 నదుల సంగమమా, ఇది ఎక్కడ పుట్టింది, ఏ విధంగా, ఇలాంటి విషయాలన్నీ కూడా, ఇంట్రెస్టింగ్ విషయాలను కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను మీకు. అలాగే ఇక్కడ ప్రముఖమైనటువంటి గుడులు, ముఖ్యంగా చాళుక్యుల కాలం నాటి గుడులు, హైహయ వంశస్థులు కట్టించినటువంటి ఏకముఖి దత్తాత్రేయ స్వామి యొక్క దేవాలయము యొక్క డ్రోన్ విజువల్స్ అన్ని కూడా నేను రికార్డ్ చేశాను. అలాగే ఇక్కడ ముసళ్ళ పెంపక కేంద్రం ఎందుకు పెట్టబడింది, అలాగే ఇక్కడ ప్రకృతి రమణీయం అందాలుగా ఉన్నటువంటి ప్రదేశంలో మొగలిపూల చెట్లు ఎందుకు ఇప్పుడు ఉన్నాయి, ఇలాంటి విషయాలను తెలుసుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ పేరు, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ కూడా నా నెక్స్ట్ వీడియోలో చేస్తున్నాను. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మై ఛానల్ నేమ్ ఈస్ రెహమాన్స్ హెల్త్ అండ్ బయాలజీ హబ్. ఓకే, థ్యాంక్ యూ.